శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయంతో మనం ముందుకు వస్తున్నాం. ఈ యొక్క 2026 మార్చ్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాశులకు అందరికీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక భయం, ఏదో ఒకటి తెలుసుకోవాలి. నాకు వ్యాపారం బాగుందా, నాకు ఉద్యోగం బాగుందా, నాకు కోర్టు యొక్క వ్యవహారాలు తెలుస్తుందా, నాకు విదేశాల ఉద్యోగం ఉందా, నా వీసా వస్తుందా, నాకు H1 వీసా వస్తుందా, నా అప్పులు తీరుతుందా, నాకు ఆరోగ్యం ఎట్లా ఉంది, నా వ్యవసాయం ఎలా ఉంది, బాగా చదువుతానా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ తోనే ఎన్నో వీడియోస్ అన్ని కూడా చూస్తుంటారు వివిధ మాధ్యమాల ద్వారా. కానీ అందరికీ గుర్తుపెట్టుకోవడం, మన యొక్క మాధ్యమం ద్వారా కూడా మనం ఈ మార్చి నెల యొక్క రాశి ఫలితాలను తెలుసుకోబోతున్నాం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, జాతకం కూడా అవసరానికి ఉపయోగించుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. కమింగ్ టు మేషరాశి, 2026 మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంది, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు అన్ని కూడా ఎలా ఉన్నాయి అని తీసుకుంటే, మార్చ్ 2026లో మీపై ప్రభావం గురు భగవానుడు 2వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలోను, వ్యయం విదేశీ మానసిక ఒత్తిడితోను, రాహు 11వ స్థానంలో లాభం నెట్వర్క్ ద్వారా ఉన్నారు, కేతు 5వ స్థానంలో సంతానం ప్రేమ మెదస్సు మీద కూర్చున్నారు, కుజుడు 3వ స్థానంలో ధైర్యం ప్రయత్నం మీద కూర్చున్నారు, సూర్య భగవానుడు మరియు బుధుడు 12వ 1వ స్థానం మార్పు మాశాంతం ఆత్మబలాన్ని పెరుగుతుంది, శుక్రుడు 11వ స్థానంలో లాభ సంబరాలతో ఉన్నారు. ఇది సాధారణ నెల కాదు, ఇది జీవితాన్ని మార్చి ఒక దివ్య మలుపు. మీరు భయపడితే నష్టం, ధైర్యంగా ముందుకు నడిస్తే జయం. మేషరాశి వారికి ఫస్ట్ ఉద్యోగస్తులకు చూసుకుందాం. ఇది ప్రైవేట్ ఉద్యోగస్తులు లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులు రెండింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే పెండింగ్ ఫైల్స్ క్లియర్ అవుతాయి. ఫస్ట్ ట్రాన్స్ఫర్స్ కి అవకాశాలు ఉన్నాయి. సీనియర్లతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, కోపంగా స్పందించకండి. మీకు వచ్చే ఒక ఇదేమంటే ఆ కోపం ముక్కు మీద ఉంటుంది కాబట్టి గవర్నమెంట్. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలకు వచ్చేప్పటికి కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగమే లేని వారికి ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆచి తూచి సంతకాలు పెట్టి ఉద్యోగం చేసుకోండి. జాబ్ మార్చాలి అని అనుకుంటే ఉగాది తర్వాత మారండి. అప్పటి వరకు కాస్త ఓపిక పెట్టండి, ప్రతిభ చూపించండి. ఆఫీస్ రాజకీయాల్లో పాల్గొనకండి, గాసిప్స్ మాట్లాడకండి ఆఫీస్లో, అప్పుడే మీకు మంచి పేరు వస్తుంది. ఇంకా వ్యాపారానికి వచ్చేటప్పటికీ ఆర్థికంగా ఎలా ఉంది, ఇండస్ట్రీస్ కంతా ఎలా ఉంది అని తీసుకుంటే, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళకి ముడి సరుకు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఆలోచించి ప్రొడక్షన్స్ లో కొంచెం దిగండి. లాభం తక్కువైనా స్థిరత్వంగా ఉంటారు ఇండస్ట్రీస్ వాళ్ళందరూ. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి డీల్ ఆలస్యం అవుతుంది, కానీ చివరికి లాభం వస్తుంది. గొప్ప లాభాలు లేకపోయినా ఒక రకంగా నిలదొక్కునే ఒక లాభంతో ఉంటారు రియల్ ఎస్టేట్ వారు. ఇంకా పేపర్స్ వర్క్ అంతా కూడా డాక్యుమెంటేషన్ అంతా బాగా చెక్ చేసుకోండి రియల్ ఎస్టేట్ లో. ఇంకా షేర్ మార్కెట్ లో ఊహాత్మకమైనటువంటి ఏదో గొప్పలు జరిగిపోతుందని మాత్రం ఊహించుకోకండి. ఇంట్రాడే ఫ్యూచర్స్ ఆప్షన్స్ మిమ్మల్ని మొత్తం ఇబ్బంది పెట్టేస్తుంది, కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. లాంగ్ టర్మ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు కొంచెం ఏమైనా అవకాశాలు ఈక్విటీస్ లో పెట్టుకుంటూ ఉండండి. ఇంకా చిన్నపాటి వ్యాపారస్తులు ఉంటాయి చూసారా, మీకు డెట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. పాత సరుకులన్నీ కూడా అమ్ముడుపోయి చక్కగా వ్యాపార పండగ వాతావరణాలు వస్తున్నాయి, కాబట్టి మంచి మంచి వ్యాపారాలు అన్ని రకాల వ్యాపారస్తులకి ఇదొక కొంత మంచిది అనుకోవచ్చు. మీ వ్యాపారాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉగాది తర్వాత ఉంటుంది. ఇది మీరు జాగ్రత్త పడచ్చు. కొత్త భాగస్వామ్యంతో జాగ్రత్త, అంటే పార్ట్నర్షిప్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆర్థికంగా గురువు 2వ స్థానంలో ఉండడం వల్ల డబ్బులు వస్తుంది పోతుంది, ఖర్చు మనకంటే కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది, జాగ్రత్త పడాలి. కానీ శని 12వ స్థానంలో ఉండడం వల్ల అనవసరపు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే మీకు ఏళ్నాటి శని కూడా స్టార్ట్ అయింది, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. బంగారం కొనుగోలు మీకు శుభాన్ని కలిగిస్తుంది. మేషరాశి వారికి పెద్ద లోన్స్ లేకపోతే చిట్ ఫండ్స్ అవన్నీ వెళ్తారు చూస్తారా, కొంచెం జాగ్రత్త, అవసరమని చూసుకోండి. రీపేమెంట్ సోర్స్ ఉంటేనే లోన్స్కి వెళ్ళండి, లేదా డబ్బులు దొరుకుతుంది మనకు అవసరం తీరిపోతుంది అనుకుంటే తర్వాత ఇబ్బంది పడేది మీరే మేషరాశి మిత్రులారా. ఇంకా కుటుంబం భార్య భర్తల మధ్య ఎలా ఉంటుందంటే అనవసరపు అనుమానాలు, ఒకరి మీద ఒకరికి అనుమానాలు, అది మిమ్మల్ని దూరం చేస్తుంది. ఒకరికి స్పర్ధలు ఉందా, రాత్రి పడుకునేటప్పుడు కూర్చొని మాట్లాడుకొని ఆ రోజే ఆ సమస్యను తీర్చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్ అవ్వండి. లేదా దంపతుల మధ్య అగాధం పెరిగి చాలా లోతైనటువంటి డిస్టర్బెన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మాసాంతరంలో ప్రేమ పెరుగుతుంది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి టూర్ కి లేదా విలాస యాత్రకు వెళ్లే అవకాశాలు దంపతుల మధ్య ఉంది. ఇంకా ప్రేమికులకి
కేతు ప్రభావం వల్ల గందరగోళం, ఒకరి మీద ఒకరు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చేస్తుంటారు. మీరిద్దరూ మాట్లాడుకునేటప్పుడు మీ మధ్యలో ఫోన్ ఇంటరాల్ అవుతుంది. కాబట్టి ఆ ఫోన్లన్నీ పక్కన పెట్టేసి ప్రేమికులు ఒకరొకరు మీ జీవితాన్ని షేర్ చేసుకుంటున్నారు కాబట్టి కూర్చొని మాట్లాడేటప్పుడు ఒకరికొకరు మాట్లాడుకోండి. నిర్ణయం తీసుకునే ముందు పెద్దవాళ్ళ దగ్గర కూడా అనుమతి పొంది ఆలోచన చేయండి. ఇంకా కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబం అంతా కూడా పండగ వాతావరణంగా అందరూ కలిసికట్టుగా ప్రేమగా ఉండే ఒక అద్భుతమైనటువంటి నెల అని చెప్పొచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా జాగ్రత్తగా పడండి. ఇంకా సోదరుల సహాయంతో మీరు వ్యాపారంలోనూ జీవితంలోనూ ఎదిగే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారం ఏదైనా ఉంటే కాస్త ఆలోచించి పెట్టండి, లేదా ఆల్రెడీ మీరు భాగస్వామి వ్యాపారంలో ఉంటే కాస్త ప్రేమగా ఉండండి. మీ పార్ట్నర్ అనేది మీ జీవితంలో ఒక పార్ట్నర్, ఆయన బాగుండాలని కోరుకుంటే మీరు కూడా బాగుంటారు. ఇంకా కోర్టు వ్యవహారాలకు వచ్చేటప్పటికీ కేసులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి కఠినంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో కొంత బాగుంటుంది. ఇంకా వ్యవసాయదారులకి నీటి సమస్య ఉండే అవకాశాలు ఉన్నాయి. మార్చి 20 తర్వాత పరిష్కారం ఉంటుంది. వంట ధరలు మోస్తారుగా ఉంటుంది చెప్పచ్చు. పంట ధరలు, పశువులకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, కాస్త జాగ్రత్త పడండి. ఇంకా విద్యార్థులకి పోటీ పరీక్షలు రాసే వారికి కఠిన శ్రమ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పరీక్షా సమయం, మార్చి ఏప్రిల్ మే అంతా కూడా పరీక్షా సమయం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చాలా చక్కగా చదవాలి. మీరు ఏదో ఎగ్జామ్ వచ్చినప్పుడు ముందు రోజు చదవడం కాదు, ఒక బట్టి పట్టండి పుస్తకాన్ని ఫస్ట్, తర్వాత ఎగ్జామ్ వచ్చేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. విద్యార్థులారా మీ జీవితాన్ని మార్చే ఒక సమయం ఈ మార్చి నెల కాబట్టి బాగా చదవాలి, బాగా ఎదగాలి. ఇంకా ఆరోగ్యపరంగా కాస్త తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంటికి రెప్పల దగ్గర నొప్పి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. బీపీ, షుగర్ లాంటిది కాస్త రక్తపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిద్రలేనితనం దేనికి చెప్పండి? మీ చేతిలో ఉన్న యొక్క చండాలపు ఫోన్ ని తీసి పక్కన పడేయండి. అప్పుడే మీరు హ్యాపీగా నిద్రపోతారు. బెడ్రూమ్ లోకి వెళ్తున్నారంటే ఫోన్ హాల్లో పడేయాలి. ఆ ఫోన్ మీ బెడ్రూమ్ లోకి వచ్చిందంటే మీ నిద్రపోతుంది, మీ ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది, హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఫోనే మీకు శత్రువు ఎవరన్నా ఉన్నారంటే ఫోన్ దాన్ని పక్కన పడేయండి. మంగళవారం ఉపవాసం ఉండండి, చాలా మంచిది మీకు. ఎందుకంటే మీకు అన్ని రకాలైనటువంటి లోపల ఉన్నటువంటి హార్మోన్స్ అంతా కూడా క్లియర్ అవుతుంది. ఒక్కసారి మంగళవారాల్లో ఉపవాసం ఉండండి, ఆహారాన్ని తగ్గించండి, సూర్య నమస్కారాలు చేయండి. చక్కగా సూర్యుని ముందర నమస్కారాలు చేయండి. 12 స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, దాన్ని చేయండి. మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమంటే ప్రతి మంగళవారం ఓం అంగారకాయ నమః 108 సార్లు జపం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. దేవాలయంలో వెళ్ళి ప్రదక్షిణం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. అరోహరా వెట్రివేల్ మురుగనకు అరోహరా అని చెప్పుకుంటూ పారాయణం చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామికి కందర షష్ఠి కవచం ఉంటుంది. మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, యూట్యూబ్ లో పెట్టుకుని వినండి. లేదా సుబ్రహ్మణ్య భుజంగం అనే ఒక మంత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని వింటూ ఉండండి. చాలా విశేషమైనటువంటి పరిహారాలు పొందుతారు. ఎర్రటి పుష్పంతో స్వామివారికి అర్చన చేయండి. మీ యొక్క ఈ నెలంతా కూడా అవకాశం ఉంటే రెడ్ కలర్ డ్రెస్ ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. ఇవన్నీ అవసరమే ఖచ్చితంగా. ఏళ్ళనాటి శని నడుస్తుంది, గ్రహాలు కూడా మారుతున్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి నూతన సంవత్సరం కూడా వస్తుంది. ఇవన్నీ కావాలంటే మనం దైవారాధన చేయక తప్పదు. ఓకే, అదృష్ట సంఖ్య ఈ నెలంతా కూడా మీకు 9 మరియు ఆల్టర్నేటివ్ నంబర్ 3 అని చెప్పొచ్చు. అదృష్ట రోజు మంగళవారం. మంగళవారం మంగళకరమైన వారం. చెవ్వాయి అంటారు. చెవ్వాయి అంటే మంగళవారం చాలా అద్భుతం. అదృష్ట రంగు ఎరుపు. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అద్భుతాన్ని కలిగిస్తుంది. మేషరాశి వారికి ఇది పరీక్ష నెల కాదు, పునర్జన్మ ఇచ్చే నెల. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భయం మీ శత్రువు, ధైర్యం మీ ఆదాయం. విజయోస్తు మేషరాశి మిత్రులారా. మీ యొక్క వ్యక్తిగత జాతకం, ఇప్పుడు నేను చెప్పినంత గోచార గ్రహస్థితి, మీ వ్యక్తిగత జాతకం కావాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. రాబోయే మార్చ్ 6వ తారీఖున శని భగవానుడు స్థానం మారుతున్నారు. ఇది 2.5 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి దీన్ని తమిళ భాషలో శని పయర్చి అంటారు. మనం తెలుగులో శని గమన మార్గం మారుతున్నారు అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. తిరునల్లార్ అనే ఒక క్షేత్రం ఉంటుంది తమిళనాడులో. ఆ రోజు అక్కడ ఆ శని భగవానుడు మారేటప్పుడు ప్రత్యేకమైనటువంటి పూజ ఏ సమయంలో చేస్తారో దాన్ని శని పయర్చి అంటారు. అంటే ఉన్న స్థలం నుంచి ఇంకో స్థలానికి మారే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ శని గమనం మార్పు జరగడం వల్ల ఏ రాశి వారికి లాభంగా ఉంటుంది, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది అనే దాన్ని మనం ఇప్పుడు విశ్లేషించుకోబోతున్నాం. శని భగవానుడు కుంభం నుండి మీనంలోకి గమన మార్పు 6వ తారీఖున మార్చి 26 ఉదయం 8:24 ఇది చాలా విశేషం అండి. ఎంత అవకాశం ఉంటే అంతమంది అన్ని
రాసుల వారు కూడా పూజ చేసుకోవాల్సిన సమయం. కానీ ప్రత్యేక పూజలు కొంతమందికి ఉందని చెప్పచ్చు. దీన్ని ఆ ఏ రాశి వారికి ఆ శని భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు ఆ శని గమనంలో అని అంటే, శని లగ్నంలో ప్రవేశం జీవన దిశలో గంభీర మార్పు. ఎవరికి లగ్నంలో ఉంటాడో వాళ్ళకి ఇది ఉంటుంది. మీనరాశి వారికి చాలా ఉంటుందండి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. క్రమశిక్షణలో ఎదిగే అవకాశం ఉంటుంది. అంటే కుంభరాశి నుంచి మీనరాశి మీ రాశిలోకి రాబోతున్నాడు. కాబట్టి వృషభ రాశి వారికి లాభస్థానంలో శని ఉన్నాడు. దీర్ఘకాలిక పెట్టుబడుల ఫలితం, ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది. తర్వాత మకర రాశి వారికి శని మీ యొక్క స్వగ్రహాధిపతి కాబట్టి శ్రమకు ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగం, పదోన్నతి అవకాశాలు చాలా ఉన్నాయి. విదేశీయ గమనం కూడా ఉంటుంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అంటే మిథున రాశి వారు కర్మస్థానంలో ఒత్తిడి, ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. జాగ్రత్త నిర్ణయాలు, అసాంఘిక కార్యక్రమాలు పాల్గొనకూడదు. ఇక కన్యా రాశి వారికి సంబంధాల్లో పరీక్ష కాలం, భార్య భర్తల మధ్య ఉంటుందని చెప్పి మాటల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవి రెండే. కానీ కన్యా రాశికి మిగతా గ్రహాలన్నీ యోగంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శనిలో ఉన్నారు. గృహ కుటుంబ విషయంలో ఆందోళన, ఆస్తి నిర్ణయాల ఆలస్యం ఇవన్నీ కూడా అవుతూ ఉంటుంది. శని ఎప్పుడు శిక్షకారకుడు కాదు. అదేవిధంగా సింహరాశి వారికి కూడా అష్టమ శనిలో ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఈ ప్రకృతి విపత్తులు కూడా వచ్చే అవకాశాలు ఈ శని గమనం ద్వారా కూడా ఉందండి. కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొండ చర్యలు కింద పడడము, చిన్న చిన్న భూకంపాలు లాంటి రావడము, జల ప్రళయం అనేది కనబడుతుంది. తీర ప్రాంతాల్లో సముద్ర ప్రభావం ఎక్కువ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. వరదల వల్ల వ్యవసాయానికి మిశ్రమ ఫలితం ఉంటుందని కూడా ఈ శని యొక్క మార్పు వల్ల ఉంటుందని కూడా చెప్పచ్చు. జలతత్వం శని గమనంలో ప్రకృతి శక్తులన్నీ కూడా అధికంగా ప్రేరేపింపబడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శని భగవానుడు శత్రువు కాదు, మన కర్మ ప్రతిబింబమే శని భగవానుడు. కాబట్టి ఆ శని గమనాన్ని ఆ రోజు మార్చ్ 6వ తారీఖున ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్ళి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. ఈ యొక్క మంత్రాన్ని ఎప్పుడు కూడా మీరు పారాయణం చేస్తూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా నంబర్ ఉంది చూసారా, ఆ నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చేసుకొని మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా మీరు తెలుసుకోవచ్చు. మార్చ్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా, విశేషమైనటువంటి పండుగలు ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ మనము తీసుకుంటున్నాం. చాలా ముఖ్యమైనటువంటి ఈ మార్చ్ నెల చాలా విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి. 6వ తారీఖున మార్చ్ శుక్రవారం శని భగవానుడు గమన మార్పు కుంభం నుండి మీనంలోకి వచ్చే ఒక అద్భుతమైనటువంటి రోజు ఉదయం 8:24 మార్చి 10 ఆమ్లకి ఏకాదశి. మార్చి 13 మరియు 14 2 రోజులు వచ్చింది హోలీ, కాళిగా హోలికా దహనం, హోలీ యొక్క పండుగ కామదహనం అనేది ఉంటుంది చూసారా, 13, 14 ఉంది. మార్చి 18 అమావాస్య, 19 నాడు ఉగాది, తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం, పంచాంగ శ్రవణం ఉంటుంది. మార్చి 25 శ్రీరామ నవమి, చాలా విశేషమైనటువంటి రోజు. తర్వాత ఎండ్ ఆఫ్ ద మంత్ లాస్ట్ డే నుంచి మొదలు పెడితే ఏప్రిల్ 1 వరకు అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు. ఇది చాలా విశేషమైనటువంటి మార్చిలో ఉన్నటువంటి పండుగలు వాతావరణాన్ని కూడా ఇది మీరు షార్ట్ గాను వీడియో గాను ఎలాగైనా వేసుకోవచ్చు. నౌ కమింగ్ టు అయ్యప్ప బర్త్డే గురించి చెప్పబోతున్నాను. రానున్న ఏప్రిల్ 1వ తారీఖున అయ్యప్ప స్వామి వారికి జన్మదినం. చాలా అద్భుతమైనటువంటి పూజలు ప్రతి దేవాలయంలోనూ, శబరిమలలో కూడా చాలా విశేషంగా పంబా ఆరాట్ అనే విశేషాన్ని చేస్తారు. ఏప్రిల్ 1వ తారీఖున జరగబోయే ఒక అద్భుతమైనటువంటి రోజు. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయంలోనూ చక్కగా ఆ దేవాలయాన్ని అలంకారం చేసి గణపతి హోమాదులు, స్వామివారికి అభిషేక ఆరాధనలు, పట్టు పీతాంబరాలు ఇచ్చి స్వామివారికి తీపి వంటలన్నీ కూడా చేసి వచ్చిన భక్తులకు అందరికీ కూడా తీపి ఇచ్చి చక్కగా విద్యార్థులకి ఎగ్జామ్ టైం కాబట్టి మన దేవుని ప్రసాదంగా పుస్తకాలు, పెన్సిల్స్ పంచండి. సాయంత్రం చక్కగా పడి పూజ చేయండి, అన్నదానం చేయండి. అప్పటి నుంచి బాగా వేడి తాపడి ఉంటుంది కాబట్టి ప్రతి దేవాలయంలోనూ ఒక కుండను ఏర్పాటు చేసి దాహార్తిగా ఒక నీళ్ళ సర్వీస్ ను కూడా చక్కగా చేయండి. అద్భుతమైనటువంటి సేవ చేయండి. ప్రతి అయ్యప్ప భక్తులు గుర్తుపెట్టుకోవాలి, మార్చిలో కాదు అయ్యప్ప బర్త్డే, ఏప్రిల్ 1వ తారీఖున శబరిమలలో చేస్తున్నారు. మనం కూడా అందరం కలిసికట్టుగా స్వామివారి జయంతి ఉత్సవాల్ని దిగ్విజయంగా చేస్తాము. స్వామియే శరణం అయ్యప్ప.